ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు ఈ షోలో నాతో పాటు న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇటర్నల్ అంటారు కదా, మీ బ్యూటీ అలాంటిది. అయ్యో, 60+ కదా, చెప్పచ్చో చెప్పకూడదు, 60 కంప్లీట్ అయిపోయింది. ఏం పర్వాలేదు, చెప్పుకుంటా నేను. ఆ హెయిర్ స్ట్రక్ నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. యు ఆర్ లైక్ సేమ్. పోనీలేమ్మా, అది గాడ్స్ గిఫ్ట్ అనుకుంటాను, అమ్మా నాన్నల గిఫ్ట్. మరే బ్యూటీ రూల్ యూ ఎవ్రీడే ఫాలో అన్ని అడిగితే ఏం చెప్తారమ్మా? అమ్మా నేను ఏం ఫాలో అమ్మా, మంచి ఫుడ్ తింటాను, మాయిశ్చరైజర్ వాడతాను, మా ఓన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఫ్యాంటైజ్ ఉన్నాయి కాబట్టి అవి వాడతాను. ఎప్పుడైనా స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి నైట్ క్రీమ్ ఒకటి, వారానికి 1-2 రోజులు వాడతాను, అంతే. మెయిన్ మంచి ఫుడ్, ఇన్సైడ్ అవుట్ అంటారు కదా, మీరు యు ఆర్ వాట్ యు ఈట్. మీరెంత మంచి ఫుడ్ తీసుకుంటే అది స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో అన్నీ ఉంటాయి నా డైట్లో. అట్లానే జంక్ తిననా అని కాదు, బాగా తింటాను. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాను. బ్యాలెన్స్డ్ ప్లస్ అన్ని ఫైబర్ ఎక్కువగా తీసుకుంటాను. మా వాటర్ 3 to 5 లీటర్స్, డిపెండ్స్ ఆన్ సీజన్ అన్నమాట. ఓకే. వింటర్ సీజన్లో 3 లీటర్సే, 3.5. సమ్మర్ వచ్చిందంటే 5 లీటర్స్ వరకు వెళ్తాను, అలా అన్నమాట. సో డీటాక్స్ వాటర్ తీసుకుంటాను. నేను నా క్లయింట్స్కి ఏం చెప్తాను అన్నీ ఫాలో అవుతాను మా. ఓకే. ప్లస్ వెయిట్ మెయింటైన్ చేస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా యోగా చేస్తాను, మెడిటేషన్ చేస్తాను కీర్తి. మేబీ దాని వలన అది ప్రొటెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఇది క్లీన్ ఉంటే అంత గ్లోయిగా ఉంటుంది. అది కూడా ఏది కూడా వింటాను, మనసు వరకు వెళ్ళనివ్వను, వదిలేస్తాను, ఇంకా ఫ్రెష్గా నిద్రపోతాను 6 to 8 hours. ఇవన్నీ ఇంపార్టెంటే, మనం బాగుండాలి అంటే కదా. మరి మనం బాగున్నామని ఎవరు చెప్తారు? మా స్కిన్ చెప్తుంది కదా. ఫస్ట్ కళ్ళు, తర్వాత స్కిన్ చెప్తాయి, అంతే. కొన్ని దేవుడు ఇస్తాడు, కొన్ని మనం డెవలప్ చేసుకోవాలి. సో ఎప్పుడు ఎలాగో టాపిక్ మీ గురించి స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇదే కంటిన్యూ చేస్తున్నాను. చెప్పండి. చాలా నిరాశ నిస్పృహతో కొంతమంది ఉంటూ ఉంటారు. ఉదయాన్నే అట్లా లేస్తూ ఉంటారు, ఏం చేస్తానులే, లెథార్జిక్గా, బద్ధకంగా, ఇంతే నా జీవితం అని. లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ అని కాదు కీర్తి, ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే, నేను గమనించింది, నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, ఎవరైనా నాకు వచ్చే క్లయింట్స్ కానివ్వండి, లేట్ నైట్ నిద్రపోతున్నారు మా. చాలా తప్పు అది. 10:30, 11కి నిద్రపోతే మీకు కరెక్ట్గా 6-6:30కి మెలకు వచ్చేస్తుంది. అప్పుడు మీరేంటి అంటే కొంచెం హుషారుగా లేస్తారు, యాక్టివ్గా ఉంటారు. ఎవరైతే 8:30, 9కి లేస్తారో వాళ్ళు లెథార్జిక్గానే ఉంటారు, మా బద్ధకంగా ఉంటారు. ఎట్లా బాగుంటారు చెప్పండి? మీ బౌల్ మూమెంట్ సరిగ్గా ఉండదు, అప్పుడు వాష్రూమ్కి వెళ్తారు, ఉదయాన్నే కావాల్సిన పనులన్నీ లేట్గా చేస్తారు, కెమికల్ రియాక్షన్స్ వేరేగా ఉంటాయి. మరి బ్రహ్మముహూర్తంలో లేవకపోయినా కానీ అట్లీస్ట్ 5:30, 6 అయినా లేవచ్చు కదా, ఒక ఏజ్ తర్వాత. పిల్లల్ని మనం ఏమీ చేయలేము ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోయారు అసలు. సో 40+ వాళ్ళు కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసుకుంటే బాగుంటారు. ఎప్పుడు బాగుంటారు? వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. నేను హెల్దీగా ఉండాలి, ప్రజెంటబుల్గా ఉండాలి అనే కాన్సెప్ట్ వాళ్ళకి రావాలి కదా. అంటే వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. కరెక్ట్. అంటే సుమగారు ఒక మాట చెప్పారమ్మా, చివరి వరకు కూడా నాతో పాటు వచ్చేది, నాతో ఉండేది ఈ శరీరం మాత్రమే. దీన్ని ఎలా చూసుకుంటే అది నాకు అలాంటి రిజల్ట్ ఇస్తుందని. ఎంత అద్భుతం కదా, నిజమే మాట. కానీ అంతే, మీ వయసు చెప్పేది మీ చర్మం. నేను అందుకని ఉదయం లేచి చర్మ పోషణ కోసమని అంటూ చేసుకోమని చెప్పను. హ్యాపీగా ఉండండి, ఉదయాన్నే లేవండి, మంచినీళ్ళు బాగా తాగండి, ఫ్రూట్స్ తినండి, చక్కగా రోజుకు కలర్ వెజిటబుల్స్ తీసుకోండి, ప్రోటీన్ డైట్ తీసుకోండి. అట్లని హై ప్రోటీన్ నేనేం చెప్పనమ్మా. మన ట్రెడిషనల్ డైట్ ఎలా ఉండేది అలా కొంచెం వాకింగ్ చేయండి. ఏది సీరియస్గా తీసుకోవద్దు. ఈరోజు ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది ఇంట్లో, రేపటికి మర్చిపోండి, బాగుండండి, అంతే. అలా ఉన్నారు అంటే అది అలవాటు చేసుకోవాలి. కొంతమంది చూడండి కీర్తి, నేను చాలా సెన్సిటివ్ అంటారు. వాళ్ళకి అలా జరిగి ఉండొచ్చు ఒకప్పుడు, ఇప్పుడు జరగకపోయి ఉండొచ్చు. ఒక మాట అనిపించుకొని దాన్ని పట్టుకొని నెల రోజులు ఏడుస్తారు, నన్ను ఎందుకు అన్నారని లాక్కొని పీక్కుంటుంటారు. మరి వాళ్ళ బాడీలో ఎంత బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది.
అవుతాయి. ముఖ్యంగా కార్టిజాల్ లెవెల్స్ పీక్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళకి. సో మరి స్కిన్ గ్లో ఉండమంటే ఎలా ఉంటుంది? మరే అడ్రినలిన్ ఎక్కువైపోతుంది. సో వాళ్ళకి ఏంటి ఎమోషన్స్ వేరేగా అయిపోతాయి. నిద్ర పట్టదు. సరిగ్గా తినలేరు లేదా ఎక్కువ తింటారు. ఏదైనా అవ్వచ్చు. డిప్రెషన్ అని చెప్పను. మూడ్ బాగలేనప్పుడు కొంతమంది అసలు తినరు. కొంతమంది చాలా ఎక్కువ తింటారు. ఏదైనా కానీ డ్యామేజ్ చేస్తుంది కదా మనల్ని. మరే ప్లస్ అన్నిటికంటే ఎక్కువగా మనం ఊరికి ఆర్టిఫిషియల్ స్మైల్ ఇస్తే కూడా మన బాడీలో కొంచెం మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లైక్ సెరోటోనిన్, ఆక్సిటోసిన్ లాంటివి. సో మన బాడీ ఫుల్ కెమిస్ట్రీ మన హార్మోన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం దానికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇంట్లో ఉండి వంటలు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అత్త మామల్ని. అదే బాగుంది అనిపిస్తుంది మా. అలా బాగుంది అనలేము. అంటే ఈ మారుతుంది పరిస్థితులు అలా లేవు కదా కీర్తి. ఆడవాళ్ళు కూడా జాబ్ చేయాలి. కోరికలు ఎక్కువైపోయాయి కదా, మనకు అన్నీ కావాలి కదా. మరే ప్రపంచంలో ఉండేవన్నీ మన ఇంట్లో ఉండాలి. నగలు కావాలి, చీరలు కావాలి, ఫర్నిచర్ కావాలి, పిల్లల్ని పెద్ద పెద్ద స్కూల్స్లో చేర్పించామని చెప్పుకోవాలి. అక్కడ స్టడీస్ ఎట్లుందో లేదో మనకు తెలియదు, కానీ లక్షలు పెట్టి చేర్పిస్తున్నాం కదా. మరే సో ఈ కాంపిటీషన్ ఎక్కువ అయ్యేటప్పటికి మెయిన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఆడవాళ్ళలో ఎక్కువైపోయింది. ఒకప్పుడు మనకు ఆ కోరిక ఉండేది లేదు కదా. అందుకని అప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. నలుగురితో నారాయణ అన్నట్టు. నలుగురితో నారాయణ. బయట ప్రపంచంతో వాళ్ళకి సంబంధం లేదు. ఎప్పుడో ఏదో పేరెంట్ వాళ్ళకి వెళ్ళేవాళ్ళు, ఫంక్షన్స్కి వెళ్ళేవాళ్ళు, ఆ చీర నగలు చూపించుకోవడంలో సరిపోయేది, హ్యాపీగా ఉండేవాళ్ళమ్మా. ఇప్పుడు అట్లా కాదు కదా. ప్రతిదీ మనము చూస్తున్నాము. ప్రతి ఒక్కటి మనకు తెలుసు, పాలిటిక్స్ దగ్గర నుంచి అన్ని. దాని గురించి మనం కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాం. మనము అంటున్నాను, నాకు చాలా కొంచెం తెలుసు. కొంతమంది ఆడవాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పాలిటిక్స్ గురించి. అదే అనిపిస్తుందమ్మా. ఇప్పుడు పేరెంట్స్ టార్గెట్ కూడా ఏమైంది, పిల్లలకి బాగా చదువుకొని, నేను మంచిగా చదువుకొని ఫారెన్లో జాబ్ చేయాలి, అక్కడ సెటిల్ అయిపోవాలి అని. మళ్ళీ వీళ్ళకి కావాల్సినప్పుడు రమ్మన్నా రాకుండా మైండ్ సెట్ని మనమే కదా ప్రిపేర్ చేస్తున్నామమ్మా. కీర్తి, ఒకప్పుడు పిల్లలు అంటే భరోసా అన్నమాట. మనకు బిడ్డలు ఉన్నారు అంటే పెద్దోళ్ళు అయితే వీళ్ళు నాతో ఉంటారు, నాకేమీ ప్రాబ్లం లేదు అని. నిజమే మీరు చెప్పినట్టు, ప్రతి ఒక్కళ్ళు అమెరికానో ఎక్కడికో వెళ్ళాలి, అది గొప్ప. కానీ ఏంటి గొప్ప చెప్పండి? 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా తరిమేస్తున్నారు. మరి వీళ్ళకి కావాల్సినప్పుడు నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను, ఒక ఆవిడ పేరు మర్చిపోయాను ఆవిడది. నేను బ్యూటిఫుల్ గా చెప్పారు. వాళ్ళ మదర్ చనిపోయారంట, వాళ్ళ ఫాదర్ ఉన్నారు. ఆయన లాస్ట్ లో ఆయన దగ్గర ఎవరు లేరుమా. భయపడిపోయేవాళ్ళంట, బయట తలుపు పెట్టి బోల్ట్ పెట్టి చేసుకునేవాళ్ళంట. బంధువుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది. చాలా బాధ అనిపించింది. అంటే అన్నీ ఉండి కూడా ఏమీ లేనట్టు అన్నమాట. సో అన్నీ మనమే చేసుకుంటున్నాం కీర్తి. ఒక బిడ్డ ఉంటే కూడా పంపించేస్తున్నాము. ఒకవేళ పంపించకపోయినా వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఏదో విదేశాలు చాలా గొప్ప అనుకొని. అది వేరే టాపిక్ కదమ్మా అసలు. ఇంకా పేరెంట్స్ ఎంత టెన్షన్, ఎంతమంది ఏడుస్తారో నా దగ్గర నా క్లయింట్స్. మేడం ఒక్క బాబు మేడం, 5 years అయింది, 8 years అయింది వచ్చి అని చెప్పేసి. వీళ్ళని వెళ్ళాలి, ఎవరు పంపించారు అంటున్నాను నేను. అంటే అందరూ వీళ్ళు పంపించలేదు, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. కొన్ని కేసెస్, కొంతమంది అన్నమాట. వాళ్ళకి రావాలని ఉంటుంది, కానీ వస్తే ఇప్పుడు చూడండి ప్రాబ్లం. ట్రంప్ గారు వచ్చిన తర్వాత అంతా అటు ఇటు అయిపోయింది, రాలేకపోతున్నారు కదా 2 years నుంచి. ఇలా సో బాధ అయితే ఉంటుంది కదమ్మా. అన్నీ మనమే చేసుకుంటున్నాం కీర్తి, మనమే మార్చుకుంటున్నాము. మన బిడ్డల్ని మనమే పెంచుకొని అలా తయారు చేస్తూ ఉన్నాము. చేతులా మనమే చేసుకుంటున్నాము. అన్నీ మన నెత్తి మీదకే తెచ్చుకుంటున్నాం ప్రతి ఒక్కటి. కాకపోతే అదే సంతోషం అనుకుంటున్నాము. ఒకప్పుడు 4 వస్తే సంతోషం అనుకునేవాళ్ళమ్మా. ఇప్పుడు ఎంతమంది ఒక 4-5 బంధువుల్ని ఆనందంగా ఆహ్వానిస్తున్నారు ఇంటికి. ఇంట్లో అంతకుముందు మరి మీరు చాలా చిన్నవాళ్ళు, మేమైతే మా పల్లెలకు వెళ్ళాము అంటే మంచాలు కూడా ఉండేది లేదు, అందరం కింద కూడా పడుకునేవాళ్ళం. 10 మంది 15-20 మంది పిల్లలు ఉండేవాళ్ళము. హ్యాపీగా చెట్ల కింద పడుకునేవాళ్ళం. పగలైతే రాత్రి అయితే ఒక్కొక్క మంచం మీద 3 కూడా పడుకునేవాళ్ళం. నాకు 4 sisters అమ్మా, జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడు మేము 4 కాస్త వాళ్ళకి 2. ఫ్యామిలీ పెరిగింది కదా. కానీ కూడా వచ్చామంటే మమ్మీ వాళ్ళ ఇంటికి ఒకరి కాళ్ళ దగ్గర ఒకరైనా సరే పడుకుంటాం, అందరూ ఒకే రూమ్ లో ఉండాలి అన్న ఫీలింగ్. ఇప్పుడు గెస్ట్లు వస్తే కూడా ఒక్కొక్కరికి ఒక బెడ్రూమ్ ఇవ్వాలని అనిపిస్తూ ఉంది కదా. సో పిలవడానికి కూడా కష్టం అయిపోతుంది. అప్పుడు అంతకుముందు ఏం లేదు, ఒక పప్పు పచ్చడి రసం పెట్టేస్తే అందరం తినేసేవాళ్ళం పెరిగేసుకొని, స్పెషల్స్ ఏం లేదు. సో అప్పుడు ఏంటి, అందరం కలిసి ఉంటే బాగుంటుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు గొప్పల కోసం 10 రకాలు చేస్తున్నాము. ఎవరం తింటున్నామా తృప్తిగా, ఎవరం తింటున్నాము చెప్పండి? ఆ ఆనందం ఏది? ఇప్పుడు జనరేషన్ మిస్ అవుతుంది. మెయిన్ ఎప్పుడైనా కీర్తి ఒకటే గుర్తు పెట్టుకోవాలి, వస్తువుల ఆనందం లేదు.
మనుషులతో కలిస్తే ఆనందం. మళ్ళీ దీనికి అంటారు చాలా మంది, ఎక్కడున్నారు మంచి వాళ్ళు అంటారు. మనలో ఫస్ట్ మనం మంచిగా ఉండి చూద్దాము, అంతే. తర్వాత వాళ్ళు లేరనుకోండి 1-2 ఛాన్స్లు ఇచ్చిన తర్వాత దూరంగా ఉండొచ్చు. మరి ఫస్ట్ మనమే వేరే ఇంప్రెషన్తో వెళ్ళాము అంటే వాళ్ళు కూడా అలానే ఉండొచ్చు కదా. ఎస్, అదే చెప్తాను మా, ఏదైనా మనం మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే చాలా చక్కగా ఉంటాం కీర్తి. ఎస్, చక్కగా తినాలనిపిస్తుంది, ఆకలి అవుతుంది. అందరికీ ఇప్పుడు తెలుసు, అవేర్నెస్ వచ్చింది. గట్ పొట్ట అనేది సెకండ్ మైండ్ లాగా, మెదడు లాగా. మనము మంచి ఆలోచనలు చేస్తే మన డైజెషన్ బాగుంటుంది, డైజెస్టివ్ ఫైర్ బాగుంటుంది. మనం వేరేగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకున్నామంటే డైజెషన్ ఉండదు, మనం ఎంత తిన్నా కానీ అది అబ్జార్ప్షన్ ఉండదు. ఎస్, అబ్జార్బ్ అవ్వకపోతే మీకు న్యూట్రియంట్స్ ఏమొస్తాయి కదా. మన బాడీ అంతా న్యూట్రియంట్సే ఉంటాయి, మనం ఏం తిన్నాం అలా యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళదు కదా. డైజెస్ట్ అయిన తర్వాత అన్ని విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అలా డివైడ్ అయ్యే వెళ్ళిపోతుంది అది. కాబట్టి మంచి ఆలోచనలతో ఉండి చక్కగా ఫుడ్ని చూస్తూ తిన్నాము అంటే మన హెల్త్ బాగుంటుంది. ఎప్పుడైతే మన హెల్త్ బాగుంటుందో మెంటల్ హెల్త్ కూడా బాగుంటుంది. ఆబ్వియస్లీ రెండు బాగుంటే ఫిజికల్గా మనం చాలా బాగా కనిపిస్తాము. చాలా సింపుల్ లాజిక్ మా, అది అంతే. నేనైతే అదే చెప్తాను. ఎస్ అమ్మ, ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్స్ అవుట్ దేర్ వాళ్ళకి ఏం చెప్తారు? ఏడవడం మానేయాలి మా ఫస్ట్ ఆడవాళ్ళు. చీటికి మాటికి మాకేమి చేతవదు, మమ్మల్ని ఇలా పెంచారు, మమ్మల్ని సరిగ్గా పెంచలేదు అనుకోవద్దు. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం ఏం చేయగలమో చూసుకోవాలి. నేనైతే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్తాను కీర్తి. ఖాళీగా ఇంట్లో కూర్చోవద్దు. కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. బిజీ బిజీ అంటే అది సంపాదించే వైపు కూడా ఉండాలి. ఊరికే ఏదో గాసిప్స్ చెప్పుకుంటూ ఫోన్లు చేసుకుంటూ కాదు. ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇండిపెండెన్స్ ఉండాలి, వీళ్ళు సంపాదించాలి. అది ఎంతైనా కానీ, కొన్ని థౌజండ్స్ కానీ, కొన్ని ల్యాక్స్ కానీ, ఎంతైనా కానీ. ఎందుకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు ఏంటి అంటే పిచ్చి ఆలోచనలు రావు. మనం ఒక 2000 సంపాదిస్తే కూడా నెలకి అదొక ధైర్యం ఉంటుంది. నేను అది చెప్తాను. ఎస్, దాని మీద ఖర్చుతో పాటు సేవింగ్స్, ఎంత కష్టపడితే ఎంత వస్తుంది అన్నది కూడా మనకి ఒక ఐడియా ఉంటుంది. అది ఆడవాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటున్నా నేను. అంటే ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. సేవింగ్స్ అనేది జెంట్స్ కంటే ఆడవాళ్ళు చాలా చక్కగా చేయగలరు, చాలా బాగా చేయగలరు. ఈ మధ్య రాధికా గారి మూవీ ఒకటి చూశాను, నేను అందరినీ చూడమని చెప్తాను. అదైతే ఎంత మంచి మెసేజ్ ఇచ్చారు. ఏంటో ఇప్పుడు మర్చిపోయాను పేరు కరెక్ట్ గా. రాధిక కీర్తి సురేష్ గారిదమ్మా లేకపోతే రాధికా గారు ఒక్కళ్ళే, పెద్ద ఆవిడ 60+ హాయ్ కలవి. చాలా బాగుందమ్మా, ఎంత చక్కగా చెప్తారు. కొంచెం తీసి మనం పక్కన పెట్టుకుంటే కూడా సంవత్సరం అయ్యేటప్పటికి బోల్డ్ ఎంత అవుతుంది, 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి కొండంత అవుతుంది. మరి కానీ మనం కళ్ళతో చూసిన ప్రతి ఒక్కటి కొనాలనుకుంటున్నాము, అది తప్పు అంటాను. ఏది అవసరమో అది కొనుక్కుంటే ఇల్లు చక్కగా ఉంటుంది, మనము కూడా బాగుంటాము, కొంచెం డబ్బులు కూడా ఆదా అవుతాయి.